మొత్తంగా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ పర్చేస్ తగ్గిపోయింది అంటే ఇప్పుడు అమెరికా అప్పు ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, అమెరికా బ్యాంక్ కరప్ట్ అవుతుంది, బ్యాంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది, బ్యాంక్స్ కూడా ఈరోజు అమెరికాని క్లెయిమ్ చేసేలాంటి పరిస్థితికి వెళతాయి. సో ఒక దేశ నష్టం అనేది ఆర్థికంగా ఎన్ని రకాలుగా జరగబోతుంది అనేది ఈ డాట్స్ కలిపితే మీకే అర్థమవుతుంది. అమెరికా ఆర్థికంగా బాగుంది, అమెరికాని చూడంగానే ఒక హంగులు ఆర్భాటాలతో అత్యద్భుతంగా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు చాలా వెలుగుతూ ఉంటాయి అని మనం ఎవరమైతే అనుకుంటున్నామో అదంతా కూడా పైకి కనబడుతున్న భ్రమలు మాత్రమే. అది నేను వార్ అప్డేట్స్లోనే కాదు, ఎర్ర జర్నలిజం నుంచి అదే విషయాల్ని చెబుతూనే వస్తున్నాను. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ అమెరికా సంపద అంటున్నాం కదా, ఇదే ఎర్ర జర్నలిజం 8లో మనం చెప్పడం జరిగింది. బ్రిటన్ మొత్తం మన సంపదను దోచుకొని పోయి ఆ తర్వాత ఆ బ్రిటన్ తీసుకెళ్లి అమెరికా అండర్ గ్రౌండ్లో మన సంపదని బంగారు కడ్డీల్లాగా మలిచి మన సంపదని, మన బంగారాన్ని తీసుకువెళ్ళి, మన వజ్రాలు వైడూర్యాలు, మన సంపదను అంతటినీ కూడా తీసుకువెళ్ళి బంగారాన్ని అక్కడ అన్నిటినీ కూడా ఎక్కడైతే అమెరికా దగ్గర బ్రిటన్ దాచుకుందో అదంతా మనది, అది పాపమై శాపమై అమెరికాకు తగులుతుంది అని నేను పదే పదే మాట్లాడుతూ ఉండడం నిజంగా ఇబ్బంది కలిగించే అంశమే. కానీ అక్కడున్న ఆర్థిక బలం అంతా భారతదేశం నుంచి బ్రిటన్కి, బ్రిటన్ నుంచి అమెరికాకి వెళ్ళింది. అంటే ఒక రకంగా ఆ సంపద భారతదేశాందే తప్ప అమెరికా సంపాదిస్తున్నది, అమెరికా వనగురుస్తున్నది ఏమీ లేదు. ఈ యుద్ధ విమానాలని అమ్మడం ద్వారా ఆ వచ్చిన డబ్బు, ట్యాక్స్ పేయర్స్ డబ్బు అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకెళ్లి ఇదే యుద్ధాల్లో తగలేస్తుంది అమెరికా. అంతకు మించి కనీసం ఆ దేశంలో ఉన్న పేదల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచించట్లేదు అనేది మనం డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం.